6వ అధ్యాయంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం నుంచి కొద్ది మాటలు మనం చదువుకున్నాం. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగుగా. చాలా ఈరోజు మనుషులకున్న ఒకనొక డౌట్ ఇది చెప్పాలంటే, ఒక ప్రశ్న మనుషుల హృదయాల్లో ఉంటా ఉంది. ఏంటంటే దేవుని క్రియలు లేదా దేవుని నమ్ముకోవడం అంటే ఏంటి, దేవుని యొక్క పనులు చేయడం అంటే ఏంటి, దేవునికి ఇష్టంగా ఉండడం అంటే ఏంటి. ఈ 6వ అధ్యాయము ఒక ప్రత్యేకమైన అధ్యాయం బైబిల్లో చెప్పాలంటే. యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రత్యేకమైన అధ్యాయం. ఇది ఎక్కడ మొదలవుతుందంటే, ఒక్క విషయం చూసినట్లయితే అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అక్కడికి వెళ్ళిను. గలిలయ సముద్రము దగ్గర నుంచి మొదలవుతుంది. తర్వాత ఈ 6వ అధ్యాయం మనం చూసేంత వరకు జరిగిన సందర్భాలు మనం చూసే ముందు ఈ తిబెరియా సముద్రం అంటున్నాడు, అట్లాగే గలిలయ సముద్రం అంటున్నాడు. అంటే గలిలయ సముద్రం మనకు తెలుసు. బైబిల్లో చూసినట్టు లోకాసు వార్త 5వ అధ్యాయం అట్లా గెన్నెసరత్తు అనే మాట వాడతారు. గెన్నెసరత్ అని గలిలయ అని మాట వాడతారు. గలిలయ సముద్రానికి 2-3 రకాల పేర్లు ఉన్నాయి. అంటే 2-3 రకాల పేర్లు అనలేం, కానీ మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే మన కచ్చేరు ఉంది కదా, కచ్చేరుకి ఒక 4 మూలలు ఉన్నాయి కదా. ఒక పక్కన అంతా రోడ్డు ఉంటుంది, ఒక పక్కన ఒక రోడ్డు ఉంటుంది, ఇంకో పక్కన ఉంటుంది ఒకటేమో అగ్ని చెప్తే ఒక చెరువు కడతాం, కాంపం చెరువు ఏదో చెరువు కడతాం, అదొక దారి ఉంటుంది. తర్వాత అటుపక్కన ఇంకో గట్టి ఉంటుంది. అలాగే గలిలయ సముద్రం అనేది నిజంగా సముద్రం లాంటిదే, కానీ దానికి 4 వైపులా భూమి ఉన్న స్థలం అది సముద్రం. అంటే పెద్ద చెరువు లాంటిది. ఒక్కొక్క ఎడ్జిలో ఒక్కొక్క పేరు ఉండేది దానికి. ఒక ఎడ్జిలో ఉన్న పేరు గెన్నెసరతు, లోకాసు వార్త 5వ అధ్యాయంలో కనపడుతుంది. యోహాను సువార్త ఇక్కడ తిబెరియా అనే మాట కనపడతాం. ఇంకొక ఎడ్జిలో ఉన్నప్పుడు దాన్ని ఆ ప్రాంతంలో తిబెరియా అనే మాట వాడుతూ ఉండొచ్చు. అలా ఒక్కొక్క ఎడ్జిలో ఒక్కొక్క పేరు ఉంటా ఉండేది. కాకపోతే ఇక్కడ మనం 6వ అధ్యాయంలో గలిలయ సముద్రం తిబెరియా అనే నుంచి మొదలవుతుంది. తర్వాత భాగాలు మనం చూసినట్లయితే ఇదే 6వ అధ్యాయంలో యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు అనేక మందిని పోషించిన స్థలం ఇది. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 1 నుంచి దగ్గర 14 వచ్చిన వరకు చూసినట్లయితే అక్కడ 5 రొట్టెలు 2 చేపల చేత అనేక మందిని ఆయన ఆహారం ఇచ్చిన స్థలం అది. 5 రొట్టెలు 2 చేపల గురించి మనకు తెలుసు. తర్వాత చూసినప్పుడు సముద్రం పొంగుతా ఉన్నప్పుడు ఆయన అలల మీద నడిచి మాట్లాడుతున్న స్థలం చూస్తాం. ఆ తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, ఆ తర్వాత జరిగిన సందర్భంలో మనం ఇప్పుడు చదివిన వచ్చి మనకు కనపడతా ఉంటుంది. అంటే క్లుప్తంగా చెప్పాలంటే 6వ అధ్యాయంలో మొదటి భాగం నుంచి మనం చూసినప్పుడు 6వ అధ్యాయం మొదటి భాగంలో ఆయన కొంతమంది బోధిస్తాడు, జనసమూహాలు బోధిస్తాడు. వాళ్ళు ఆహారం లేక చాలా రోజులు ఆహారం తిని అని అర్థమైనప్పుడు 5 రొట్టెలు 2 చేపలు దీవించి అక్కడ ఉన్న జనసమూహానికి ఆహారాన్ని పెడతాడు. తర్వాత వాళ్ళని పంపించి వేసి తర్వాత ఒక సరస్సు మీద నుంచి నడిచి వస్తాడు. ఆ సముద్రం పొంగుతూ ఉంటుంది, నడిచి వచ్చి శిష్యులతో మాట్లాడతాడు. ఆ తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, ఎవరైతే 5 రొట్టెలు 2 చేపల చేత పోషింపడ్డారో 5,000 మంది పైగా ఉంటారు కదా, వాళ్ళు యేసు ప్రభువుని వెతుక్కుంటా వస్తారు. యేసు ప్రభువుని వెతుక్కుంటా వచ్చినప్పుడు యేసు ప్రభు మాట్లాడిన మాట ఇది. 28వ వచనం చూసినట్లయితే ఆయన మనుషులు ఆయనతో అడుగుతా ఉన్నాడు. ఏమడుగుతారంటే, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏం చేయాలి అంటే, అప్పుడు యేసు ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ అని చెప్తా ఉన్నాడు. అసలు దేవుని నమ్ముకోవడం అంటే ఏంటంటే, కొత్తగా వాళ్ళు అడిగిన మాట. యేసు ప్రభు వాళ్ళు చాలా విషయాలు బోధిస్తూ ఉన్నాడు. నన్ను ఎదుగుతున్నారయ్యా, మీరు ఎక్కేది నా మాట వినడానికి కాదు, కానీ 26వ వచనం చూస్తే, మీరు సూచనలు చూచడం వల్ల కాదు, కానీ రొట్టెల గురించి తృప్తి పొందడం వలననే నన్ను వెతుకుతున్నారు అంటా ఉన్నాడు. ఇక నిన్ను వెతకడం కాదయ్యా, అసలు దేవుడు నమ్ముకోవడం అంటే ఏంటి అని అడుగుతారు వాళ్ళు. ఈ రోజుల్లో చాలా మంది మనుషులకున్న ఒక ప్రశ్నగా దీన్ని చూడవచ్చు మనం. దేవుని క్రియలు జరిగించడం, దేవునికి సంబంధించిన పనులు చేయడం, లేదా దేవుని నమ్ముకోవడం అంటే ఏంటి అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన సమాధానం చాలా సులువైంది. ఆయన చెప్పిన సమాధానం చూసే ముందు అసలు దేవుని నమ్ముకోవడం అంటే ఏంటి, లేదా దేవుని నమ్ముకుంటే ఏం చేయాలి. దేవుని క్రియలు అంటే దేవుని నమ్ముకోవడం గురించి మాట్లాడలేదు వాళ్ళు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారు అనే విషయాన్ని
అడుగుతా ఉన్నారు. ఏం చేయమంటావయ్యా, ఏం చేస్తే మేము దేవుని నమ్ముకున్న వాళ్ళం అవుతాం అని అడుగుతా ఉన్నారు. యేసు ప్రభు చెప్పిన సమాధానం చాలా సింపుల్. కానీ దానిలో కన్నా వెళ్ళే ముందు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారు, లేకపోతే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేయాలి, లేకపోతే ఏం చేసే వాళ్ళని చూసి వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు అని మనుషులు అనుకుంటారు, లేదా సంఘం అనుకుంటారు. మీ అభిప్రాయం చెప్పవచ్చు. నేను అడిగిన అర్థమైందా? ఏదో తీర్పు ఆలోచిస్తున్నారు, ఆలోచిస్తున్నారా లేకపోతే అసలు ఏం అడిగాడో ఆలోచిస్తున్నారు? విశ్వాసం క్రియల ద్వారా చూపించడం దేవుని నమ్ముకున్న వాళ్ళు చేయాల్సిన పని. ఓకే, గుడ్. ఇంకా నేను మాట్లాడను, పట్టును కూడా పట్టు అనుకుంటుంటేమండి జీవితాన్ని ఇక్కడ వాళ్ళు చూస్తా ఈ ప్రశ్న అడుగుదాం అనుకున్నా ఇక్కడ వాళ్ళు ఎవరు బాగా కొట్టాను అంటే ఎవరు నేను కొట్టేవాళ్ళు ఎవరున్నారంటే జీవితాన్ని బాగా కొట్టేవాడిని. అప్పుడు కూడా కొట్టాను కానీ కొట్టేది గుర్తు నాకు, కానీ వాడు ఎక్కువ దెబ్బలు తినేవాడు కాదు. అంటే వాడు తెలివిగా ఉండేవాడు, అంటే షార్ప్గా ఉండేవాడు. నేను కొట్టానా అప్పుడు అందమే కొట్టేవాళ్ళం. సో చెప్పనా, దేవుడు అంటే మీరు నమ్ముకున్నారు కదా దేవుడిని. నమ్ముకోవడం మీరు దేవుడిని చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలనుకోండి. ఎవరు నమ్ముకుని అది ఏం చేయాలి అని చెప్తారు? ఒప్పుకోవాలి. ఓకే, ఇంకా చెప్పాలి. సరే, ఇక్కడ యేసుప్రభు కూడా అదే ప్రశ్న అడిగారు. దానికి మనకి సమాధానం చెప్పడం కొంచెం ఇబ్బంది అవ్వచ్చేమో, కానీ దేవుని క్రియలు జరిగించడం అంటే దేవుడికి సంబంధించిన పనులు చేయడం, లేదా ఒక మనిషి దేవుడు నమ్ముకున్న మనిషి ఏ పనులు చేస్తాడు అని వీళ్ళకి ఒక డౌట్ వచ్చి, ఎందుకంటే యేసుప్రభు ఏదో చెప్తున్నాడు. అదే మీరందరూ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనలో ఈ రోజుల్లో మనం కూడా ఏమనుకుంటామంటే ఒక మంచి సేవకుడి దగ్గరికి లేదా ఒక సంఘంలోకి రెగ్యులర్గా వెళ్ళి సంఘంలో చెప్పి వింటాం, దేవుడు నమ్ముకోవడం అనుకుంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి సడన్గా బయటకు చర్చికి వెళ్తున్నారు అనుకోండి, అందరూ అమ్మాయిని లేదా అబ్బాయిని ఏమనుకుంటారంటే దేవుడు నమ్ముకుంది అంటారు. సహజంగా మనుషులు వచ్చే మాట అది. వాళ్ళు కూడా అలాగే యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ యేసుప్రభు ఎక్కడెక్కడ తిరిగితే చాలా కష్టపడి పట్టుకుంటారు. యేసుప్రభు నాకు పట్టుకుని చాలా కష్టపడి యేసుప్రభుని పట్టుకుని మాట్లాడుతూ ఉంటే యేసుప్రభు అంటాడు, అయ్యా మీరు సూచనలు చూడటం లేకపోతే వాక్యం వినటం కోసం కాదు, మీరు రొట్టెలు పెట్టాను కదా అవి తిని సంతృప్తి పడ్డారు, దానికోసమే నా దగ్గరికి వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి బాధ కలుగుతుంది. మనకు కూడా అలాగే బాధ వేస్తుంది కదా. యేసుప్రభు కఠినంగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. ఇందులో అలాంటి ఒక సందర్భం కనబడతా ఉంది. మీరు నిన్న తిన్నారు కదా రొట్టెలు, ఆ రొట్టెల రుచి మర్చిపోలేక నా ఎంతగా పడతా ఉన్నారు అంటాడు. డైరెక్ట్ సింపుల్గా మన వాటిలో చెప్పాలంటే అప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది, బాధ వస్తుంది. వాళ్ళు అంటారు, అసలు ఏం చేస్తే మేము దేవుడికి జరిగించినట్టు, ఏం చేస్తే దేవుడిని వెంబడిస్తున్నట్టు అని చెప్పమంటే యేసు ప్రభు చాలా సులువైన సమాధానం చెప్పాడు. ఏమంటాడంటే చదువు 29వ వచనం చదువు. ఆయనను పంపిన యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. చాలా సులువైన సమాధానం చెప్పాడు. దేవుడి చేత పంపబడిన వాడు అంటే యేసు ప్రభు డైరెక్ట్గా నన్ను నమ్ముకోలేగా అని చెప్పకుండా దేవుడి చేత పంపబడిన వారి విశ్వాసం ఉంచడమే. దేవుడి చేత పంపించబడిన వాడు ఎవరంటే ఎవరన్నా యేసు ప్రభువు నన్ను నమ్ముకోండి లేదా నన్ను ఆయనతో విశ్వాసము ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది దేవుని నమ్ముకున్న వాళ్ళు చేసే మొట్టమొదటి పని. అదొక్కటే. నువ్వు అది చేసేదాకా నువ్వు దేవుడికి సంబంధించిన వ్యక్తులు కావు. చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే చర్చికి రావడం, దేవుడు నమ్ముకోవడం అంటే చర్చికి రావడం అనుకుంటా ఉన్నారు మనుషులు. దేవుడు నమ్ముకోవడం అంటే చర్చికి వచ్చి చర్చిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని పొందుకోవడం అనుకుంటా ఉన్నారు. దేవుడు నమ్ముకోవడం అంటే చర్చిలో డబ్బులు ఇవ్వడం అనేది అనుకుంటా ఉన్నారు. దేవుడు నమ్ముకోవడం అంటే సంఘంలో ఉన్న అవసరతల కొరకు ఆర్థిక సహాయం చేయడం అనుకుంటా ఉన్నారు. దేవుడు నమ్ముకోవడం అనేది రకరకాల అంశాల మీద మనం ఆధారపడి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ నిజానికి దేవుడు నమ్ముకోవడం అంటే యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడమే దేవుడిని నమ్ముకోవడం అంటే. మనము దాన్ని పక్కన పెట్టి మిగతా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. చర్చికి రాస్తా ఉన్నాం, మంచి చర్చికి రావద్దంటలే నేను, కానీ చర్చికి రావడం అనేది దేవుడు నమ్ముకోవడం కాదు అవదు. లేదా చర్చిలో యాక్టివ్గా ఉండడం అనేది దేవుడు నమ్ముకోవడం అవదు. లేదా చర్చిలో సేవకుడికి నువ్వు చదవడం అనేది దేవుడిని నమ్ముకోవడం కాదు.
చర్చిలో ఉన్న అవసరం చర్చిలో కొరకు నీ ధనాన్ని లేకపోతే నీ పనిలో చేయడం అనేది దేవుడు నమ్ముకోవడం కాదు. ఏం చేస్తే నువ్వు దేవుడు నమ్ముతున్న వ్యక్తి అవుతావంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం అనేది రోమిలో చాలా స్పష్టంగా ఉంటుంది మాట. ఆయన నమ్ముకోవడం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం అనేది నేను రక్షణ పొందేలాగా చేస్తాను. ఈరోజు మనుషులైన వాడు ఆ ఒక్క పని తప్ప మిగతా పనులను చేస్తా ఉన్నారు. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచకపోవటము నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి కాదు అనేది చేస్తా ఉన్నావు. అదే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచలేదు అనుకోండి, ఇక ఆ ఒక్కటి చేయకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా సరే నీకు యేసు ప్రభుకి ఎటువంటి సంబంధము లేనట్టుగానే కనబడతా ఉంటది. చాలాసార్లు మనం మర్చిపోతున్న విషయం లేదా పక్కన పెట్టేస్తున్న విషయం, ఇంకా మన పిల్లల విషయంలో కానీ, మన భర్తల విషయంలో కానీ, మన భార్య విషయంలో కానీ, మన కుటుంబంలో ఉన్న వారి యొక్క విషయంలో మనం చేసే ఒక ప్రధానమైన తప్పిదం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటే చాలు, లేకపోతే చర్చికి వెళ్తే చాలు, లేదా పాస్టర్ గారి దగ్గరగా ఉంటే చాలు, ఇలాంటి విషయాలు ఆశపడుతున్నాం. కానీ వాళ్ళు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభు యందు వారు మారుమనసు పొందాలి, యేసు ప్రభువును అంగీకరించిన దానికి గుర్తుగా బాప్తిజం పొందాలి. ఇది దేవుని క్రియ అనే దాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. అది తప్ప మిగతా ఏం చేసినా పర్లేదు, సరిపోతుందనే ఆలోచనకు మనం వస్తా ఉన్నాం. సరే, ఈరోజు నేను 2 విషయాలు మీతో చెప్పాలని ఆశపడతాను. మొదటిది ఏంటంటే యేసు ప్రభుని లేదా దేవుని క్రియలు జరిగించాలి అంటే, లేదా దేవుని వాడిగా నువ్వు మారాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచడమే. ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే దీన్ని ఇంకొక విషయం, కొంత వివరణ నేను ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, యేసు ప్రభు సహాయం చేస్తాడు అని నమ్మటం విశ్వాసం కాదు. యేసు ప్రభువును నువ్వు రక్షిస్తాడు, లేకపోతే కాపాడతాడు, అనారోగ్యం నుంచి బయటకు తీసుకొస్తాడు, ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొస్తాడు, ఇది కాదు విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఇది కాదు. విశ్వాసం అంటే ఏంటంటే యేసు ప్రభు నా కొరకు సిలువలో మరణించాడు, యేసు ప్రభు నా పాపంలో కొరకే ఆయన సిలువలో మరణించాడని నమ్మటం అనేది విశ్వాసం. ఎందుకని ఆ మాట నేను వాడుతా ఉన్నానంటే యేసు ప్రభు విశ్వాసం అనేది చూడని వాటిని ఉన్నాయని నమ్మటం. చాలా స్పష్టంగా మనం ఒక మాటను చూసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ సందర్భంలో రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము క్షమించండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ఒకసారి మనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. విశ్వాసం అంటే ఏ విశ్వాసం గురించి మాట్లాడతాడంటే యేసు ప్రభు తను పంపిన విశ్వాసం ఉంచడం అనేది ఏ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన నా కోసం చనిపోయాడు, నా కోసం తిరిగి లేచాడు అని విశ్వసించడము నిన్ను రక్షింపబడిన వ్యక్తిగా చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో నువ్వు దేవుని క్రియలు జరిగించే వాడిగా ఉంటావు అని వాళ్ళకి సమాధానం చెప్తా ఉన్నాడు. నిజానికి ఆ సంఘటన జరిగినప్పటికీ యేసు ప్రభు ఇక్కడ సిలువ వేయబడలేదు, కానీ ఆయన మనుష్య జాతిని రక్షించడం కొరకు, మనుష్య జాతిని నశించుకోకుండా ఉండడం కొరకు వచ్చిన వ్యక్తి అని, వచ్చిన దేవుడు అని నమ్మకం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ విశ్వాసం గురించి కానీ మనుషులుగా మనం ఏం చేస్తా ఉన్నాం అంటే మనం విశ్వసిస్తా ఉన్నాం దేవుడిని. మనం అంటే చాలా మంది మనుషులు ఈ రోజుల్లో యేసు ప్రభువుని విశ్వసిస్తా ఉన్నారు. చాలా మంది మనుషులు యేసు ప్రభు గొప్ప దేవుడిని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు శక్తి కలిగిన దేవుడిని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని మీరు గమనించండి, రకరకాల విశ్వాసాల్లో ఉన్నవారు మన దగ్గరికి వచ్చి, లేదా మనలాంటి సంఘంలో వారి దగ్గరికి, లేదా సేవకుల దగ్గరికి వచ్చి వారి అవసరాల కొరకు ప్రార్థన చేయించుకుంటా ఉంటారు. వారి ఇబ్బందుల కొరకు మన చేత ప్రార్థన చేయించుకోవడానికి సిద్ధపడతా ఉంటారు. కారణం ఏంటంటే వారు యేసు ప్రభు గొప్పవాడని, శక్తి కలిగిన వాడిని, విడుదలిచ్చే దేవుడని, స్వస్థపరిచే దేవుడని నమ్ముతా ఉన్నారు. కానీ ఆ విశ్వాసం గురించి మాట్లాడలేదు యేసు ప్రభు. ఇక్కడ ఏ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడంటే నా కోసం చనిపోయి తిరిగి లేచాడు దేవుడు అనే విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది దాన్ని రక్షణార్థమైన విశ్వాసం అంటాడు. మిగతావి వేరే రకాలైన విశ్వాసాలు, అవి కూడా విశ్వాసాలే, కానీ రక్షణార్థమైన విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి దేవునికి సంబంధించిన క్రియలు చేసేవాడిగా ఉండాలంటే, లేకపోతే ఒక వ్యక్తి దేవునికి సంబంధించిన వ్యక్తిగా అవ్వాలంటే, ఒక వ్యక్తి దేవుని సంబంధి అవ్వాలంటే ఆ వ్యక్తి తన జీవితంలో మొట్టమొదటిగా కలిగి ఉండాల్సింది రక్షణార్థమైన విశ్వాసం. ఈరోజు మనుషుల్లో కొరవడుతుంది ఇది, మనుషులు వాయిదా వేస్తుంది ఇది. దేవుడు నిన్ను మనల్ని రక్షించడానికి వచ్చాడు,
నా దేవుడు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు అని విశ్వాసం ఇంతవరకు ఉంచకపోతే ఖచ్చితంగా ఈ రోజు నా దేవుడు నా కొరకు చనిపోయి తిరిగి లేచిన విశ్వాసం ఉంచాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుడే చెప్తా ఉన్నాడు, దేవుడికి సంబంధించిన క్రియలు చేయడం అంటే ఏంటి అని మనుషులు అడిగినప్పుడు ఆయన చెప్తున్న ఒకే ఒక మాట, రక్షణార్థమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈరోజు చాలా మంది మనుషులు చూస్తా ఉన్నాం, మనం దేవుని కొరకు చాలా పనులు చేస్తున్న వారిని, దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడిన వారు చూస్తా ఉన్నాం. కానీ ఈ రక్షణార్థమైన విశ్వాసం కలిగిన వారు కావాలి అని దేవుడు చూస్తా ఉన్నాడు. ఈరోజు మనుషులు ఆశపడేది చేస్తావా, లేకపోతే దేవుడు ఆశపడేది చేస్తావా? ఖచ్చితంగా మనం చెప్పే సమాధానం ఏంటంటే, దేవుడు ఏది కోరుకుంటే నేను అది చేస్తాను. మీరు చాలా మంది రక్షణార్థమైన విశ్వాసాన్ని కలిగి ఆయన సన్నిధిలో మీరు మారుమనసు పొందారు, బాప్తిజం పొందారు, మంచిది. కానీ ఇంకా ఎవరైతే మారుమనసు పొందలేదో వారి కొరకు ఈ ప్రత్యేకమైన మాట నేను చెప్తా ఉన్నాను. ఏంటంటే, దేవుని యందు రక్షణార్థమైన విశ్వాసాన్ని ఇచ్చు. అంటే ఆయన నీ కోసం చనిపోయి నీ కోసం తిరిగి లేచాడనే విశ్వాసాన్ని నీవు ఉంచాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. తర్వాత ఒక మాట చూద్దాం. తర్వాత అదే అధ్యాయంలో 6వ అధ్యాయము 29వ వచనాన్ని 30వ వచనం చదవమ్మా. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేస్తున్నావు, ఏమి జరిగించుతున్నావు. చాలండి. ఇక్కడ ఒక చిన్న ఇద్దరి మధ్యన లేదా ఒక గుంపు మనుషులు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నాడు, ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరుగుతూ ఉంది. వాళ్ళు ఆయన వెతుక్కుంటా చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఆఖరికి ఆయన కనుగొని అయ్యా ఆయనతో ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తా ఉన్నట్లయితే, అయ్యా మీరు నన్ను వెంబడిస్తుంది నా వల్ల జరిగే సూచనల కోసం మాత్రమే కాదు, కానీ ఆహారం కొరకు చూస్తున్నారు, దానికోసం వెంబడిస్తున్నారు. కఠినంగా దేవుడు మాట్లాడాడు. అప్పుడు వాళ్ళు అడిగారు, అయ్యా దేవుని క్రియలు జరిగించడం అంటే ఏంటయ్యా? వచ్చి నీ మాట వింటే సరిపోదా, లేకపోతే నువ్వు చేసే సూచక్రియలు చూస్తే సరిపోదా, అనుభవిస్తే సరిపోదా, లేకపోతే నువ్వు ఆశ్చర్యకరంగా ఇస్తున్న ఆహారం భుజిస్తే సరిపోదా? ఇవి కాక ఏం చేయాలి మేము అడిగినప్పుడు ఆ మనుషులతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, మీరు విశ్వాసం ఉంచాలి, రక్షణార్థమైన విశ్వాసం ఉంచాలి అని చెప్తా ఉన్నారు. అప్పుడు మనుషులు ఆయన అడిగిన ప్రశ్న ఈరోజు అనేక మంది యేసు ప్రభుని ఇంకా అడుగుతానే ఉన్నారు. ఆ రోజు ఏ ప్రశ్న అయితే యేసు ప్రభుని అక్కడ మనుషులు అడిగారో, ఈ రోజు మనుషులు అనేవారు అనేక మంది మనుషులు యేసు ప్రభుని ఇదే ప్రశ్న అడుగుతా ఉన్నారు. ఏమంటారంటే, అయ్యో నీ యందు విశ్వాసం ఉంచాలంటే ఏం చూసి నీ యందు మేము విశ్వాసం ఉంచాలి? ఏ ఆశ్చర్యక్రియ నీ యందు విశ్వాసం ఉంచడానికి నువ్వు ఏ ఆశ్చర్యక్రియ చేయబోతా ఉన్నావు, ఏ అద్భుతాన్ని చేయబోతా ఉన్నావు, ఎటువంటి మహత్కార్యాన్ని చేయబోతా ఉన్నావు అని అడుగుతా ఉన్నారు. ఎవరు అడిగారా మీ ప్రశ్న? ఎవరు అడిగారంటే శిష్యులు కాదు, ఆయన వెంబడిస్తూ అక్కడ దాకా వచ్చిన వాళ్ళు. అంత ముందు రోజు ఆయన 5 రొట్టెలు 2 చేపలు దీవించినప్పుడు ఆ దీవెనకరమైన ఆహారాన్ని భుజించిన వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఏమడుగుతా ఉన్నారంటే, నేను సరేగా మేము విశ్వసిస్తాము, ఏ సూచక్రియ చేస్తా ఉన్నావు మేము విశ్వసించడానికి, ఏ అద్భుతాన్ని చేస్తా ఉన్నావు నేను విశ్వసించడానికి అని అడుగుతా ఉన్నారు. నేను అంటా ఉన్నాను కదా, అనేక మంది ఈ రోజు కూడా ఎలాంటి ప్రశ్న అడుగుతున్నారని. మానవాంశ పొందమని మనుషులు అడిగినప్పుడు, లేదా దేవుడి దగ్గరికి రమ్మని మనుషులు అడిగినప్పుడు, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఒక మనిషి చేసే ప్రార్థన, బహుశా మీలో చాలా మంది ఇలాంటి ప్రార్థన చేస్తుంటారేమో అనుకుంటా నేను. ఇదిగో దేవా, నేను పూర్తిగా నీ మీద ఆధారపడతాను, ఇదిగో ఈ ఒక్క పని నా కొరకు చేసి పెట్టు, ఈ అద్భుతాన్ని నా కొరకు చేసి పెట్టు. అటువంటి ప్రార్థన మీరు ఎవరైనా చేశారో లేదో నాకు తెలియదు. నేను మారుమనసు పొందక ముందు లేదా మారుమనసు పొందిన తొలి దినాల్లో నేను అలాంటి ప్రార్థన తెలిసి చేస్తా ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ సంఘటన నేను స్పష్టంగా అర్థం చేసుకున్నానో అప్పటి నుంచి ఎలాంటి ప్రార్థన చేయడం నేను దాదాపు చేయట్లేదు ఖచ్చితంగా చెప్పాలంటే. మనుషులు దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఏ సూచక్రియ చేస్తావయ్యా, నువ్వు దేవుడిని మేము ఒప్పుకోవాలంటే అని అడుగుతా ఉన్నారు. వాళ్ళు సూచక్రియ చూడలేదా, అద్భుతాలు చూడలేదా, ఆశ్చర్యకార్యాలు చూడలేదా అంటే మనకు చాలా స్పష్టంగా తెలిసి ఊహించనక్కర్లేదు. అంతకు ముందు రోజే కేవలం 5 రొట్టెలు 2 చేపలు ఆయన దగ్గరికి తీసుకురాబడినప్పుడు వాటిని పైకెత్తి ప్రార్థన చేసి ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విడిచి పంచిపెట్టినప్పుడు 5,000 మందికి పైగా పురుషులు దాన్ని తినడాన్ని మనం చూసాం. చాలా రొట్టెలు 12 గంపల నిండా రొట్టె ముక్కలు విడిపోవడానికి మనం చూసాం. అలాంటి అద్భుతాలు చూసిన వారు యేసు ప్రభువుని ఏమంటారు తెలుసా? సరైనగా విశ్వసిస్తాం, నువ్వే దేవుడిని విశ్వసిస్తాం, నీ అందే విశ్వాసం ఉంచుతాము, కానీ ఏం చూసి నేను విశ్వసించాలని అడుగుతా ఉన్నారు. చాలా సార్లు మన పరిస్థితులు బాగున్నప్పుడు,
మనకు ఎటువంటి సమస్యలు లేనప్పుడు అలాంటి మనుషుల దగ్గరికి వెళ్ళినా నువ్వు దేవుని నమ్ముకో అంటే కొన్నిసార్లు సేవకులకు డైరెక్ట్గా చెప్పలేరేమో, కానీ చాలా మంది మనుషులైన వారు దీనికి విచిత్రమైన ఆన్సర్లు జవాబు ఇచ్చే వాళ్ళకి చాలా మంది ఉంటా ఉంటారు. నేను ఒక వ్యక్తిని పిలిచాను. ఆ వ్యక్తి కఠినమైన పేదరికంలో నుంచి దేవుడు తనను దీవించి ఒక ఉన్నతమైన స్థితి వెలిగిన తర్వాత దేవుడికి నమ్మకస్తుగా ఉండండి లేదా దేవుడికి ఇష్టంగా ఉండాలి అనే గురించి మాట్లాడుకున్నప్పుడు అతను అన్నాడు, నేను దేని గురించి ప్రార్థన చేసుకోను, కేవలం కష్టపడి పనిచేస్తాను, అది సరిపోతుంది కదా అని అన్నాడు అతను. ఆ ప్రశ్న, ఆ సమాధానం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కఠినమైన పేదరికంలో ఉన్నప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు అతను రాత్రి పగలు ప్రార్థన చేసేవాడు. దేవాన్ని దీవించు, నా కష్టాన్ని దీవించు ప్రార్థన చేసి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ వ్యక్తిని పైకి లేవచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏమనుకుంటాడు తెలుసా, ఏంటి దేవుడు ఇదంతా, మన కష్టం మనకి చాలు, మనం కష్టపడి పని చేస్తే అది చాలు అనుకుంటా ఉన్నాడు. కష్టపడి పని చేయొద్దని నేను మాట్లాడలేదు, కానీ నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే దేవుడు నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాన్ని మర్చిపోవడం గురించి మాట్లాడుతా ఉన్నాను ఈరోజు. ఒక మనిషి ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలి. తన కష్టాన్ని దేవుడి సన్నిధిలో ఉంచినప్పుడు దేవుడు దాన్ని దీవిస్తాడు. ఖచ్చితంగా ఆ కష్టం యొక్క దీవెన మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజు నేను ఏం మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, ఈ సమయంలో నేను ఏం మాట్లాడుతున్నానంటే దేవుడు నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాన్ని మర్చిపోయి మళ్ళా దేవుడి సన్నిధిలో మారు మనసు పొందాల్సి వచ్చినప్పుడు, లేకపోతే దేవుడిని నమ్ముకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, దేవుడి సన్నిధిలో నీ హృదయానికి కృపరించి పశ్చాత్తాపడాల్సిన అవసరం వచ్చినప్పుడు అక్కడ దేవుడి దగ్గర ఏ అద్భుతాన్ని బట్టి నేను దేవుడిని విశ్వసించను, ఏ ఆశ్చర్యకార్యాన్ని బట్టి నేను దేవుడిని విశ్వసించను అని ఇక్కడ వాళ్ళలాగా మాట్లాడకూడదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు కనపడతాయి, మనకి ఎన్నో ఆశ్చర్యకార్యాలు కనపడతాయి. దేవుడిని నమ్ముకోవడానికి, దేవుడిని మాత్రమే వెంబడించడానికి, దేవుడిని విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో ఆయనతో కలిసి ఉండడానికి మనకు కావాల్సిన ఆధారాలు లేదా కావాల్సిన అద్భుతాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడున్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తున్న మాట. ఆయన అంటా ఉన్నారు, చాలా స్పష్టంగా మాట్లాడిన మాటను వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటా ఉన్నారంటే చాలా స్పష్టంగా ఆయన చెప్పారు, ఆయన విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ అని చెప్తే వాళ్ళు ఏమంటున్నారు, మేము చూచి నేను విశ్వసించుటకు మేము ఏ సూచి క్రియ చేస్తున్నావు. నువ్వు మాటలు సులువుగా అర్థం చేసుకోవాలంటే ఏ చూసి నిన్ను విశ్వసించాలి, ఏవి చూసి నిన్ను విశ్వాసం ఉంచాలి, ఏవి చూసి నీ సన్నిధిలో మేము మారు మనసు పొందాలి. మారు మనసు పొందమని మనుషుని అడిగినప్పుడు ఆ మనిషికి ఇవ్వాల్సిన సమాధానం ఏంటంటే, నిజమే, నా జీవితంలో నేను మరణ పడక మీద ఉన్నప్పుడు దేవుడు నన్ను లేవనెత్తాడు, నేను మారు మనసు పొందాలి, ఇప్పుడో పొందాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇప్పటికైనా నేను మారు మనసు పొందుతాను అని సమాధానం చెప్పాలి. కానీ చనిపోయే స్థితిలో ఉన్నవారు సహితం బ్రతికినప్పుడు, దేవుని ప్రార్థన ద్వారా బ్రతికినప్పుడు, దేవుని సన్నిధిలో వాళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు, వారు కూడా కన్నీరు కాల్చినప్పుడు, దేవుడు వారిని బ్రతికించినప్పుడు, వారు లేచి బ్రతికి బట్ట కట్టిన తర్వాత వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏదో అప్పుడు ఏదో చిన్న అనారోగ్యం వచ్చింది, ఎలాగో దాన్ని తప్పించుకున్నాను, మరి ఇప్పుడు దేవుడిని నమ్ముకోవడం ఏంటి, ఇప్పుడు దేవుడిని ఏం చూసి నమ్మాలి నేను? మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అయ్యో ఈ రోజు నుంచి నేను నమ్మకస్తుగా ఉండడానికి చేసిన ప్రార్థన, ఆ కష్టం నుంచి నేను బయటికి తీసుకురాయ్యా, ఇంకెన్నటికి నేను తప్పు చేయనని చేసిన ప్రార్థన. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దేవుడు నమ్ముకోవాల్సి వచ్చినప్పుడు, దేవుడికి ఇష్టంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఏం చూసి నిన్న దేవుడిని నమ్ముకోవాలి? ఈరోజు ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా, నువ్వు ఎప్పుడో మారు మనసు పొందాలి, ఎప్పుడే దేవుడికి నీ హృదయాన్ని సమర్పించుకోవాలి, ఎప్పుడో దేవుడికి నీ హృదయంలో ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇవ్వాలి. కానీ ఇప్పుడు వరకు ఆలస్యం చేశావు. ఈ రోజు నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు నీ కొరకు ఏం చేశాడో కూడా చూసుకోవడానికి నీ కళ్ళు కనిపించిన విధంగా అపవాది నీ కళ్ళు మూస్తాడు. ఇక్కడ మనుషులు చూసినప్పుడు ఒక రోజు ముందే, అప్పుడు కనీసం 24 గంటలు కూడా అయిందో లేదో డౌటే నాకు. ఎందుకంటే వాళ్ళు తిన్న తర్వాత ఆయన బయలుదేరి వేరే చోటుకి వెళ్తారు సాయంకాలం సమయంలో. ఈ ప్రశ్న అడిగే సమయానికి 24 గంటలు కూడా గడిచినా లేదు, కానీ 24 గంటలకు కూడా గడవకుంటే యేసు ప్రభు చేసిన అద్భుతాన్ని వారి ఆశ్చర్యకరంగా తను పోషించడానికి వాళ్ళు మర్చిపోతా ఉన్నారు. చాలాసార్లు మనుషులైన వారు కఠినమైన పేదరికంలో ఉన్నప్పుడు, ఆ పేదరికం నుంచి దేవుడు వారిని బయటకు తీసుకురావడానికి వారికి ఆశ్చర్యకర రీతిలో సహాయం చేసినప్పుడు ఆ మనుషులు బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూసుకుని
మా కష్టము, నా కష్టం రాత్రి మొదలని కష్టపడి పనిచేస్తే ఈ పేదరికం నుంచి నేను ఈరోజు నలుగురు పెట్టగలిగే స్థితిలోకి వచ్చానని మాట్లాడే వాళ్ళని చూస్తూ ఉంటాను చాలాసార్లు. నువ్వు ఈరోజు నలుగురికి పెట్టగలిగే స్థితిలోనికి, లేదా నీకు కావాల్సినంతటి వరకు వాడుకోవడానికి తగిన ధనం నీ దగ్గర ఉందంటే దాని వెనకాల ఉన్న కారణము నువ్వు కఠిన పేదరికం ఉన్నప్పుడు, ఆహారానికి సహితము తినడానికి సహితం లేని సమయాల్లో నువ్వు చేసిన ప్రార్థన, నీ కొరకు సంఘం చేసిన ప్రార్థన ప్రధానమైన కారణం అయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దాన్ని దాటిపోయావో, ఇక్కడున్న మనుషులాగా నా కష్టము లేదా నా యొక్క ప్రతిభ నన్ను పోషిస్తుంది అనే రోజుకి వచ్చేస్తాము. దేవుని యందు విశ్వాసం ఉంచడానికి, దేవా నా కన్నులు తెరవయ్యా, నువ్వు నా జీవితంలో చేసిన ప్రతి అద్భుతాన్ని చూడటం నా కన్నులు తెరవయ్యా అని ప్రార్థన చేయాల్సిన అవసరం ఈ రోజు ఉందనుకుంటాను. ఒకసారి వెనక్కి తిరిగి దేవా నా జీవితంలో ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసావో నేను చూడగలగడానికి మరొకసారి కాదు నా కన్నులు తెరవయ్యా అని ప్రార్థన చేయాల్సిన రోజు ఈరోజు. ఇంకా ఎంతమంది అయితే మారు మనసు పొందలేదు, దేవా నన్ను ఎలా బ్రతికించావయ్యా, ఎలా ఆశ్చర్యకరికి ఈ రోజు నేను ఎలా అయితే ఉన్నానో అలా ఉండడానికి కారణం నువ్వే అని గుర్తించగలడానికి నా కన్నులు తెరవయ్యా అని చేయాల్సిన ప్రార్థన. కానీ ఈ మనుషులాగా ఏం చేశాడు దేవుడిని నమ్ముకోవడానికి, లేకపోతే నేనేం చేశాను మారు మనసు పొందడానికి అనే స్థితిలో మనుషులు మిగిలిపోతా ఉన్నారు. మారు మనసు పొందండి అని మనుషులు అడిగినప్పుడు నేనేం తప్పు చేశాను మారు మనసు పొందడానికి అనేవాళ్ళు కొంతమంది అయితే, దేవుడే గొప్ప దేవుడిని నమ్ముకోవడానికి, దేవుడు మాత్రం యేసుప్రభువే నిజమైన దేవుడిని నమ్ముకోవడానికి ఎన్నో ఆటంకాలు మనుషుల జీవితాలు కనబడతా ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా మారు మనసు పొందిన వాళ్ళైతే, దేవా ఎన్నిసార్లు నేను ఎదురుగా బ్రతికుండడానికి నువ్వు ఎన్నిసార్లు నన్ను బ్రతికించావు, ఎన్నిసార్లు నన్ను కాపాడావు, ఎన్నిసార్లు మరణం నుంచి లేవనెత్తావు, ఎన్నిసార్లు నా పక్షంగా అద్భుత కార్యాలు చేసావు, నేను తలగా ఉండడానికి నన్ను ఎన్నిసార్లు పైకి లేవనెత్తావు, చూడటానికి నా కళ్ళు తెరవయ్యాని ప్రార్థన చేయండి. నీ కళ్ళ వెంట నీళ్ళు ఆగదు. ఎన్నిసార్లు దేవుడిని కాపాడాడు ఒకసారి దేవుడి నిజాన్ని చూపిస్తే. ఒకవేళ మారు మనసు పొందుంటే, ఒకవేళ మారు మనసు పొంది దేవుని బిడ్డగా నువ్వు చలామణి అవుతా ఉన్నట్లయితే ఒకసారి వెనక్కి తిరిగి ఎన్నిసార్లు నన్ను కాపాడావయ్యా, ఎన్నిసార్లు నా జీవితంలో అద్భుతాలు చేసావయ్యా, నీకు ఎన్నిసార్లు నేను ద్రోహం చేశానయ్యా, చూసే కళ్ళు నాకు దయచేయని ప్రార్థన చేస్తే మన గుండె పగిలిపోతుంది. ఎన్నిసార్లు దేవుడికి అపనమ్మకస్తులుగా మనం ఉన్నాము, ఎన్నిసార్లు దేవుడికి అవమానం తీసుకొచ్చే విధంగా మనం ఉన్నాము, ఎన్నిసార్లు మారు మనసు పొందిన వారి యొక్క రహస్య జీవితాల వల్ల అనేక మంది దేవుడికి రాకుండా ఆటంకంగా ఎన్నిసార్లు ఉన్నామని అర్థమవుతుంది. యేసుప్రభువు వారు స్పష్టంగా వాళ్ళతో చెప్పిన మాట ఈరోజు మీకు జ్ఞాపకం చేసిన ఏంటంటే ఆ మాట, ఆయన యందు విశ్వాసం అవసరమే. రక్షణార్థమైన విశ్వాసం మీరు కలిగి ఉన్నావా? రక్షణార్థమైన విశ్వాసం కలిగి ఉంటే వాటి ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు. అటువంటి మారు మనసు పొందాలని దేవుడు ఈరోజు అవకాశం ఇస్తా ఉన్నాడు. భయంకరమైన సమయంలో మనం ఉన్నాం. చాలా గొప్ప గొప్ప మనుషులు చనిపోతా ఉన్నారు, చాలా మంది సేవకులు చనిపోతా ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఉన్న సేవకులు, నెల్లూరులో ఉన్న ఒక ఆయన చనిపోయారు. ఆయన ఎన్ని కోట్లు ఉన్నాయో ఆయనకి తెలియదంట. కొన్ని కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి, కానీ మరణం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్న కోట్లు ఆయన్ని కాపాడలేకపోయాయి. ఆయన గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఆయన హెచ్చించిన తర్వాత తను తాను హెచ్చించుకోవడం మొదలుపెట్టాడనే విషయాన్ని నేను వినటం జరిగింది. సరే, ఎవరైతే చనిపోయారో నేను తీర్పు తీర్చడం లేదు, కానీ ఈరోజు మరణము మన గుమ్మాల దగ్గర ఉన్నప్పుడు, మరణం మన కిటికీలు ఎక్కుతున్నప్పుడు, ఇక్కడ దేవుని నమ్ముకోకపోతే, దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే, ఎన్నో ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు అనుభవించిన తర్వాత కూడా ఇంకా దేవుడు నువ్వు నమ్ముకోనట్లయితే ఒకవేళ మనము నరకానికి వెళ్ళాల్సి వస్తుందేమో. నరకాన్ని తప్పించుకోవడానికి, ఈ భూమి మీద దేవుని సాక్షిగా జీవించడానికి నువ్వు మారు మనసు పొందడం ఒకటే మార్గం ఈ రోజు నీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే దేవుని నమ్ముకున్న బిడ్డలారా, అనేక సార్లు దేవుడిని జీవితంలో అద్భుత కార్యాలు చేసిన తర్వాత కూడా ఆయన నామానికి అవమానం వచ్చే జీవితాలు పనులను వెలిదేశం నాకు తెలియదు, కానీ ఈరోజు సరి చేసుకో. దేవుని సాక్షిగా ఈ భూమి మీద కొనసాగడానికి కొరకు దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా జీవము కలిగిన దేవా, గొప్ప దేవుడా, సజీవుడా, సర్వోన్నతుడా, అయ్యా ఆ రోజు మనుషులు నిన్ను అడిగిన ప్రశ్నకు నువ్వు ఇచ్చిన సమాధానాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. దేవుని క్రియలు జరిగించినటువంటి దేవుని సంబంధి అయిన వాడు ప్రవర్తించే విధానం కలిగి ఉన్నటువంటి ఏంటి అనే ప్రశ్నకు
నీ యందు రక్షణార్థమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి సమాధానం ఇచ్చిన దేవా, అటువంటి రక్షణార్థమైన విశ్వాసాన్ని ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క మనిషిలో మీరు దయచేయండి. ఆయా సమయాల్లో వారి జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవా, నిన్ను తమ రక్షణగా కలిగి ఉండటానికి వారి హృదయము నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి. ఆయా సంఘంలోని ఏ ఒక్క బిడ్డ మారు మనసు రక్షణ అనుభవాలు లేకుండా ఈ లోకంలోనూ శాపంలోనూ నశించిపోయే వారిగా లేకుండా సహాయం చేయ. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు మొదలుపెడుతున్నాం తండ్రి. అయ్యా, వారు నాకు కావలసిన వ్యక్తులుగా ఉన్నారు, వారు మమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా ఉన్నారు, వారు మాకు సహకరించే వ్యక్తులుగా ఉన్నారు, అనేక విషయాల్లో పాల్గొంటున్న బిడ్డలుగా ఉన్నారు. కానీ అయ్యా, రక్షణ వేరు లేని వారిగా ఉన్నారయ్యా. వారి కొరకు దుఃఖంతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు రక్షణ అనుభవం పొందుకున్నట్లుగా దేవ, ప్రతి ఒక్క బిడ్డ నీకు లోబట్టడానికి సహాయం చేయండి. అయ్యా, ఎంతమంది అయితే మారు మనసు పొందారో, ఎంతమంది అయితే తమ జీవితాల్లో నీ అద్భుత ఆశ్చర్యాలు కార్యాలు తండ్రి అనుభవించారు తండ్రి, అటువంటి ప్రతి ఒక్కరూ ఏ విషయాల్లో నీకు నమ్మకస్తులుగా లేరో, ఎన్నిసార్లు నేను అవమానపరిచారో ఒకసారి చూసి నీ సన్నిధిలో తాము సరి చేసుకోవడానికి సహాయం చేయాలి. దేవ, భయంకరమైన మరణము మమ్మల్ని వెంటాడుతున్న దినాల్లో అయ్యా, మరణము మా కిటికీల గుండా మా గుణాల నుంచి మా గృహాల్లో నడి గృహాలకు వచ్చిన సమయంలో ఉంటుండగా దేవ, ఈ సమయంలో కూడా ఎన్నిసార్లు అద్భుతంగా మమ్మల్ని కాచి కాపాడి బతకొచ్చావు కదా. నీ ప్రేమకు మేమేమో కలుపుకుంటాం. మా హృదయాలు నీకు నిజంగా సమర్పిస్తాం. మమ్మల్ని క్షమించాం. మా హృదయాలు నీకు సమర్పించుకునే భాగ్యం మా దయచేసి. ఏసీ అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.